హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూసారా, ఇది రాగి జావా మరి ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కటింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత రాగి జావని ఎలా తాగుతారు? ఈ ఉల్లిగడ్డ ఇట్లా వేసుకొని ఇలా తాగేది. ఇట్లా బాగుంటుంది. వేడికి సల్వా. సూపర్ ఫ్రెండ్స్. రాగి జావా ఇది ఇట్లా తాగొచ్చు, గ్లాసులో పోసుకుని తాగొచ్చు. ఇట్లా ఉంటే మధ్య చల్లగా అవుతాడని నేను వేరే దాంట్లో స్టీల్ పాత్రలో వస్తున్నా, బాగుంటాడని. మరి ఇది ఉల్లిగడ్డతో కూడా సూపర్ ఉంటుంది. ఉల్లిగడ్డ తింటే ఇంకా మంచిగా అన్నాడు. అట్లా ఇట్లా బాగుంటుంది. ఉల్లిగడ్డలు ఇట్లా కట్టేసుకోవాలి. ఉల్లిగడ్డ ఇట్లా కట్టేసుకోవాలి. సాగిస్తాం కట్టేసుకోవాలి. ఇది రాగి జావా తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. ఇప్పుడు బయట పొట్టా కూడా అమ్ముతారు, కానీ ఆ డూప్లికేటే అవుతుంది. కానీ నేను డైరెక్ట్ రాగులు తీసుకొని గిన్నెకి పోయి విసిరిపించుకొని పిండి పట్టించుకొని వచ్చి మేము కాసుకుంటాం. ఒక 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు ఇట్లా పట్టించుకొస్తా, ఇంట్లో పెడతా. రోజు ఇంత కప్ప తీసుకొని ఒక కప్పెడు తీసుకొని ఉడికి నీళ్ళు కాసి ఈ సలహంతో నానబెట్టాలి. ఫస్ట్ ఆ ఉడికి నీళ్ళు చెంచ అన్నప్పుడు ఇది రాగి జావా నానబెట్టి అలా పోయాలి. పోసి ఇట్లా ఇలా అవుతుంది. ఇలా అందులో 2-3 బియ్యం వేయాలి. బియ్యం వేసి అన్నం లాగా అవుతుంది. అన్నం అవుతుంది. మంచి రాగి జావా అవుతుంది. సూపర్ ఉంటుంది. ఈ ఎండాకాలము మనిషికి చాలా మంచిది. సల్వా సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు తాగాల్సిందే. ఇట్లా తాగుతున్నాం. ఇట్లా మీకు చికెన్ పియవచ్చు, ఇలా బొమ్మలు తాగుతున్నాం అనుకోవచ్చు, కానీ ఇది ఇట్లా వేస్తే అంటే చల్లగా అవుతుంది అన్నట్టు. గ్లాసులు తాగి చల్లగా అప్పుడే కాదు. కాబట్టి ఇట్లా తాగుతున్నాం. మీరు అనుకోవచ్చు కుమార్ గౌడు భువాన్తో తాగుతుండు, చిచ్చి అనుకోవచ్చు, కానీ ఇది ఒరిజినల్ ఫ్రెండ్స్. నేను ఇలాగ తాగుతా. మీరు ఏమన్నా అనుకోండి, మేము ఉన్నోళ్ళం పెద్ద ఉన్నోళ్ళం మామూలు వాళ్ళమే ఇలాగ తాగుతా. ఇలా ఇలా తాగుతా. మీరు ఏమని అనుకోండి, నేను డైరెక్ట్ చూపెడతాను. ఎందుకంటే నైస్గా ఒక గ్లాస్ ఇట్లా అనేది పోతు కొట్టిగా నాకు రాదు. నేను వ్యవసాయదారుని. ఇలా తాగుతాము. కన్న కష్టం చేస్తాము. శనికొయ్యి ఎండలో చేస్తాము, వాన చేస్తాము. ఇది తాగినామనుకో కడుపులో చల్లబడుతుంది. సినిమాలో పోయి షికార్లో పోయి నేను ఎంతమంది వీడిగా 1 లక్ష 2 లక్షల మంది ఫాలోవర్స్, కానీ నేను ఎవరిని కేర్ చేయను, నన్ను వాళ్ళు కేర్ చేయరు. నన్ను మస్తు పోయి చేస్తారు, కానీ నేను పోను. ఎందుకంటే మనకి వ్యవసాయం ఉంది. ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే పోతామంటే, కానీ మామూలుగా అయితే నేను పోను. అందరితో పాటు మా ఇంటికాడనే హాయిగా ఉంటా. అన్నం రొట్టె తింటా, పప్పు అన్నం తింటా. మటన్ చికెన్ ఉంటే నాకు బాగా కాదు తింటా. మామూలుగా నేను పప్పు అన్నం ఎక్కువ తింటా. మరి పొలానికి పోతా, పని చేస్తుంటా. పొద్దున పోయినా నీళ్ళు పెట్టి వచ్చి మళ్ళీ ఇది తాగుతున్నా. ఎండ పడుతుంది కాబట్టి ఇది సూపర్ ఉంది. మీరు కూడా తాగండి, చల్లగా ఉంటుంది. ఆరోగ్యానికి అంతా మంచిదే. ఈ ఎండాకాలం రోజు మన కడుపులో చల్లగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. 2 ఉల్లిగడ్డలు మర్చిపోకండి. ఉల్లిగడ్డలు మాత్రము మర్చిపోకుండా 2-3 ఉల్లిగడ్డలు ఇలా తీసుకొని ఇలా
తినాలి. తిన్నాక మనకు కారం అవుతుంది. కారం అయినప్పుడు ఇలా తాగాలి. ఇలా తాగాలి. కారం అనేది ఇలా రాదు. ఇక వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, సో వీడియోలు పెడతా. చల్లగా ఉండి బయటకు పోతే ఎండ తాగేది ఎక్కువ ఉంది కాబట్టి సలవా తాగినాక పోతే ఏం కాదు. ఎండ చాలా పడుతుంది బయట కాబట్టి ఇది తాగుంది. బాయ్ ఉంటా.